ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఆ తల్లి కరుణా కటాక్షములు మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు ఆదివారం కాలభైరవ స్వామి యొక్క కథను తప్పకుండా తెలుసుకుందాం. ఒకానొక సమయంలో ఒక దేవర్షులందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి సమీపించి, స్వామి పరమాత్మ పరబ్రహ్మ అంటూ ఉంటారు కదా, అసలు ఆయన ఎవరో తెలియచెప్పమని అడుగుతారు. అందుకు జవాబుగా శివమాయ మోహితుడైనటువంటి అతను నేనే పరమాత్ముడను అని చెప్పి వారితో ఇలా అంటాడు. నేను చదువుతాడు. అక్కడే శ్రీ మహావిష్ణువు కూడా ఉంటాడు. ఆయన కలుగజేసుకుని, నీ తండ్రిని నేను ఇక్కడ ఉండగానే అలా మాట్లాడుతున్నావు ఏమిటి బ్రహ్మ, ఇది సబబు కాదు, నేనే నిజమైనటువంటి పరమాత్ముని యజ్ఞనారాయణుని అని అంటాడు శ్రీ మహావిష్ణువు. అలాగే హరిబ్రహ్మలు ఇరువురు కూడా వాదించుకుంటూ ఉండగా వారి మధ్య ఒక జ్యోతి బయటకు వచ్చి బ్రహ్మాండం అంతా కూడా నిండిపోయి ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఆ వెలుగులో త్రిశూలపాణి అయిన నీలలోహిత రుద్రుడు స్ఫుటంగా ప్రత్యక్షమవుతాడు. అతన్ని చూడగానే బ్రహ్మదేవుడు ఒక్కసారిగా పక్కున నవ్వుతాడు. నువ్వు అటోయ్ నా నొసటిలో నుండే కదా నువ్వు పుట్టింది, పుట్టగానే బోరున ఏడుస్తూనే సర్లే అంటూ నా గురించి తెలుసుకుని నన్ను ప్రార్థించుకో, నీకు అన్ని విధాల రక్షణ కల్పిస్తాను అంటాడు బ్రహ్మదేవుడు. ఆ విధంగా బ్రహ్మదేవుడు పలికినటువంటి అహంభరిత వచనాలకు రుద్రుడు చాలా కోపోద్రితుడు అవుతాడు. తక్షణమే భైరవ కృతితో ఒక మహాపురుషుణ్ణి సృష్టిస్తాడు. భైరవ, ఓ మహాపురుషుణ్ణి కాలభైరవ కాలరాజా, ముందుగా ఈ బ్రహ్మను శిక్షించు, చెడి పట్ల కపితుడై ఉన్నటువంటి అతన్ని నీవు మర్దించు, నీవు అసమర్థుడు అనేటటువంటి పేరును పొందుతావు, అనేటువంటి పాపాలను భక్షించి పాపభక్షుడు అనేటటువంటి పేరుతో వర్ధిల్లుతావు. కాశీకి క్షేత్రాధిపతివై ముందుగా నిన్ను పూజించేలా నేను గొప్ప వరాన్ని ఇస్తాను, ఇదిగో ఇప్పుడే ఈ బ్రహ్మను తక్షణమే నీవు శిక్షించు అంటాడు పరమేశ్వరుడు. ఇక ఆజ్ఞాపించడమే తడవుగా ఆ కాస్త పని కానిచ్చేస్తాడు కాలభైరవుడు. తప్పు చేసినటువంటి ఆ యొక్క తలనే శిక్షించాలని చెప్పి ఏ ముఖంతో అయితే పరమేశ్వరుని అవహేళన చేశాడో ఆ 5వ ముఖాన్ని తన ఎడమ చేతి కొనవేలు గోటుతో తుంచి వేస్తాడు కాలభైరవుడు. దాంతో బ్రహ్మదేవుడికి బుద్ధి వచ్చేస్తుంది, అహం తొలగిపోతుంది. ఇక పద్మనాభుడితో కలిసి తను కూడా పరమేశ్వరుని ప్రార్థిస్తాడు. అపరిమితమైనటువంటి దయామూర్తి కదా పరమేశ్వరుడు, వెంటనే వారిని అనుగ్రహించేస్తాడు. హరి బ్రహ్మలను ఏమీ అనవద్దు, సత్కరించమంటూ భైరవుడికి చెబుతాడు. బ్రహ్మదేవుని 5వ తల యొక్క కపాలాన్ని చేత ధరించి లోక సంచారం చేస్తూ బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టేటటువంటి కపాల వ్రతాన్ని బోధించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు పరమేశ్వరుడు. బ్రహ్మహత్య అనే కన్యను సృష్టించి కాశీ చేరే వరకు భైరవుడిని వెంబడించమని చెప్తాడు. ఇక విధి వరును కేలబుని కాలభైరవుడు లోకాలన్నీ కూడా చరిస్తూ ఉండగా అతని వెనకాలే వెళుతూ ఉంటుంది బ్రహ్మహత్య కన్య. ఇక మున్ముందుగా కాలభైరవుడు వైకుంఠానికి వెళ్తాడు. విష్ణువు అతనికి స్వాగత సత్కారాలు చేస్తాడు, అఖండమైనటువంటి అతిథి మర్యాదలు చేస్తాడు. అంతలోనే శ్రీ మహాలక్ష్మీదేవి రత్నమణి సువర్ణమైనటువంటి మనోరథ పతి అయినటువంటి కలిగినటువంటి భిక్షను తెచ్చి భైరవునికి చేతిలో ఉన్నటువంటి పొరలో ఉంచుతుంది. ఇక కాలభైరవుడు ఎంతో సంతోషించి వైకుంఠం నుండి బయలుదేరి వెళ్తూ శ్రీ మహావిష్ణువు అతిథి తృప్తుడు అయ్యాను, ఏమి కావాలో కోరుకో, తప్పకుండా ప్రసాదిస్తాను అంటాడు. నీ పాదాల యందు నాకు ఎప్పుడూ కూడా భక్తి చెదిరిపోకుండా ఉండడమే చాలు, ఇక నాకు ఏం వరం వద్దు అంటాడు శ్రీ మహావిష్ణువు. అందుకు అనుగ్రహిస్తాడు కాలభైరవుడు. ఇక ఆ నుండి నరులకే కాకుండా సురులకు కూడా నీవు వరతుడు అవుతావు అంటూ దీవిస్తాడు. అలా లోకాలన్నీ కూడా తిరిగి తిరిగి కాశీకి చేరుకుంటాడు కాలభైరవుడు. ఆయన కాశీలో అడుగు పెట్టగానే వెన్నంటి వస్తున్నటువంటి బ్రహ్మహత్య పెద్దగా కేకలు పెడుతూ పాతాళానికి కుంగిపోతుంది. చేతి నుండి బ్రహ్మ కపాలం రాలి పడిపోయి కపాల తీర్థంగా మారిపోతుంది. ఇక ఆయన కాశీలోనే స్థిర నివాసం ఏర్పరచుకుని భక్తులను రక్షిస్తూ వారి అభిష్టాలను తీరుస్తూ ఉండిపోయాడు. మార్గశిర మాసం కృష్ణపక్షం అష్టమి తిథి నాడు జన్మిస్తాడు కాలభైరవుడు. ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఉపవసించి కాలభైరవుని యొక్క సన్నిధానంలో భక్తియుక్తంగా జాగరణ చేసినట్లయితే ఆ స్వామి వారి సర్వ పాపాలను కూడా పారత్రోలుతాడు. కాశీలో నివసించేవారైతే మాత్రం ప్రతి అష్టమి చతుర్దశి తిథుల్లోనూ మంగళవారం నాడు కూడా
ఖచ్చితంగా కాలభైరవుని యొక్క దర్శనం చేసుకుంటే తీరాలట. అలా చేయని వారి యొక్క పాపాలు శుక్లపక్షం చంద్రునిలాగా దినాభివృద్ధి చెందుతూ ఉంటాయట. ఈ కాలభైరవుని యొక్క కథను ఎవరైతే వింటారో, ఎవరైతే వినిపిస్తారో వారికి కారగారాది బంధాల నుంచి కూడా విముక్తి లభించి స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ విధంగా కాలభైరవుని యొక్క ఆవిర్భావం జరిగింది. ఇంకా ఈ రోజున మరికొన్ని కథలను తెలుసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శివ ఆరాధనకు రాక్షసులు చేస్తారు, ప్రమద గణాలు చేస్తారు, మహాభక్తులు చేస్తారు, అలాగే భూత ప్రేతాది గణాలు కూడా చేస్తాయి. శివారాధన చేయడం వల్ల జ్ఞానము, ఐశ్వర్యము లభిస్తుంది. అలాగే ఆపదలు పోవాలనుకున్న వారు కూడా శివాభిషేకం చేసుకుంటూ, శివార్చన చేసుకుంటూ, శివారాధన చేసుకుంటూ ఉంటారు. పూర్వం దారుడు అనేటువంటి ఇద్దరు రాక్షస దంపతులు దారుని అని ఉండేవారు. వారికి అంతా ఎంతమంది సంతానం ఉండేది. అయినా వాళ్ళు ఒకనాడు ఒక సముద్ర తీరానికి చేరుకుంటారు. అక్కడ చాలామంది ఉంటారు. వారిని వీరు హింసిస్తూ ఉంటారు. ఒకానొకప్పుడు అందరి ప్రజలను బాధ పెడుతూ భగవద్భక్తుల యొక్క జోలకు కూడా వెళ్తూ ఉంటారు. ఈ దంపతులు అప్పుడప్పుడు ఆ భక్తులు ఔర్యుడు అనేటటువంటి ఒక మహర్షి పాదాలను పట్టుకుని ఆయనకు శరణాగతి చేసుకుంటారు. అప్పుడు ఔర్యుడు గొప్ప తపస్సు శక్తి కలవాడు. వాళ్ళ యొక్క ఉద్ధతిని మార్చుకుని మంచిగా జీవితాన్ని గడిపినట్లయితే పర్వాలేదు, కానీ వాళ్ళ యొక్క ప్రవృత్తిని మార్చుకోలేము అనుకున్నప్పుడు వాళ్ళు భూమండలం మీద ఎక్కడో కూడా ఉండడానికి వీలు లేదు. భూమండలం మీద ఎక్కడైనా రాక్షస ప్రవృత్తి కలిగినాడు ఉన్నట్లయితే వారు ఉత్తర క్షణం మరణిస్తారు అని చెప్పి శపిస్తాడు. ఇదే నా శాపం అంటూ ఔర్యుడు వారందరికీ కూడా ఆభయాన్ని ఇస్తాడు. తపస్సు కలిగిన వాడి వాక్కు బ్రహ్మాస్త్రమై అలా వారి ఇరువురిని కూడా దంపతులను భయపెడుతూ ఉంటుంది. ఆ వార్త రాక్షసులకు తెలుస్తుంది. వాళ్లకు తాము బ్రతకడం ఎలా అనేటటువంటి బెంగ పట్టుకుంటుంది. అప్పుడు దారికి పార్వతీదేవిని గురించి ఎప్పుడో ఒకసారి తపస్సు చేశాను, అప్పుడు అమ్మవారు నాకు ప్రత్యక్షమే ఒక గొప్ప వరం కూడా ఇచ్చింది. దానివల్ల నేను వారిని ఎక్కడైనా పెట్టి బ్రతికించుకోగలను. ఔరుడు మనల్ని భూమి మీద ఉండవద్దు అని చెప్పేసి శాపాన్ని ఇచ్చాడు. అందుకని చెప్పేసి మనందరం కూడా సముద్రం మీద ఉందామని చెప్పి ఆవిడ ఇచ్చినటువంటి తపస్సు శక్తితో మిమ్మల్ని అందరినీ కూడా నేను రక్షిస్తాను అని చెప్తుంది. పదండి వెళ్దామంటుంది. ఇక దారుకి సూచనను అనుసరించి మిగిలినటువంటి రాక్షసులు అందరూ కూడా సముద్రం మీద పడతారు. ఆ సముద్రంలో వాళ్ళు సముద్రం మీద ఓడల్లో ప్రయాణించే వారిని పట్టుకుని వారిని చెరపట్టి హింసిస్తూ వారిని బాధిస్తూ ఎంతో సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతూ ఉంటారు. ఇక అక్కడ సముద్రం మీద ఓడలో వెళుతూ ఉన్నటువంటి వారిలో సుప్రియుడు అనేటటువంటి ఒక వైశ్యుడు ఉండేవాడు. భక్తికి కులంతో సంబంధం ఉండదు కదా. ఆ రాక్షస దంపతులు సుప్రియుడిని పట్టుకుంటారు. సుప్రియుడికి దాసి జనం ఉంటారు. గొప్ప ఐశ్వర్యవంతుడు. అతను ఆయన ఒక్కడిని తీసుకుని వెళ్ళి కారాగారంలో పెడతారు. ఆ దంపతులు అప్పుడు ఆయన ఇవన్నీ కూడా ఉండకపోవడం ఈశ్వరేచ్ఛ, నాకు పరమేశ్వరుడు ఉంటే చాలు, మిగతా ఏమీ కూడా నాకు అక్కరలేదు. ఆయన కారాగారంలో ఉన్నటువంటి ధూళినంతా కూడా పోగేస్తే ఒక చిన్న శివలింగం అవుతుంది. దాని మీద చుక్క నీరు పోసి పార్థివలింగం చేస్తాడు. ఇక శిరవార్చన చేయడం ప్రారంభిస్తాడు. అతను అప్పుడు రాక్షసుల ఆరాధనను అడ్డుపడతారు. కానీ నీవు శివారాధన చేయకూడదు, శివ అనే నామం చెప్పినా, శివుణ్ణి ఆరాధన చేసిన, ధ్యానంలో కూర్చున్నా, భగవంతుని స్మరిస్తున్నాం అనేటటువంటి అనుమానం మాకు వచ్చినా కూడా నీకు వెంటనే నీ శిరస్సును ఖండించేస్తామని చెప్పి చెబుతారు. అప్పుడు ఈ విధంగా అంటాడు సుప్రియుడు, నేను ఒక్కనాటికి శివారాధన మానను. నన్ను రక్షించేవాడే పరమేశ్వరుడు. నా తల తుంచడానికి ప్రయత్నం చేస్తే నన్ను రక్షించేవాడి చేతిలోనే నీ తల తుంచబడుతుంది. తుంచగలిగిన వాడు నా తండ్రి అంటూ నాకు చాలా నమ్మకం ఉందని చెప్తాడు సుప్రీం. అందుకే నేను ఆయన పాదాలను ఆశ్రయించాను, ఆయన పాదాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టను అంటాడు. అప్పుడు వెంటనే రాక్షసుడు కత్తిని ఒకదాన్ని తీసుకుని అపారమైనటువంటి ఉగ్రరూపంతో సుప్రియుడి యొక్క కంఠాన్ని నరకపోతాడు. ఆ సమయంలో సుప్రియుడు ఈశ్వరుని పరమభక్తితో శరణాగతి చేస్తూ ఉంటాడు. 2 చేతులతో పరమేశ్వరుడికి నమస్కారం చేస్తాడు. ఆ విధంగా చేసేసరికి ఆయన ఆరాధన చేస్తున్నప్పటికి పార్థివలింగం కూడా ఒక్కసారిగా పరమేశ్వరుడు ఆవిర్భవిస్తాడు. రుద్ర రూపంలో ఆవిర్భవించడం, త్రిశూలం పెట్టి దారుకునికి దెబ్బ కొట్టడం, అతను పారిపోవడం, ఆయన ఉగ్రమైనటువంటి దృష్టికి కొన్ని వందల మంది రాక్షసులు బూడిద కుప్పలై పడిపోవడం ఏకకాలమునందే జరిగిపోతాయి. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే
ఆ వచ్చినటువంటి పరమేశ్వరుని యొక్క అర్ధభాగమందు పార్వతీదేవి కూడా ఉంటుంది. ఆవిడ గబుక్కున పరమేశ్వరుని చెయ్యి పట్టుకుని తన వారిని తను రక్షించుకునేటువంటి శక్తి ఇమ్మంటూ దారుకి అడుగుతుంది. ఆమెకు ఇటువంటి శక్తి కలిగే విధంగా నేను ఆమెను రక్షించవచ్చాను స్వామి అని చెప్తుంది. ఇప్పుడు మీరు ఈ విధంగా కాల్ చేస్తే నా వరం ఏమవ్వాలి, ఏమైపోతుంది ఆవిడ, నాకు భక్తురాలు కదా అని అడుగుతుంది. మీరు నా మీద ప్రేమతో అనుగ్రహ భావాన్ని ప్రదర్శించండి అని అడుగుతుంది. పార్వతీదేవి ఇక వెంటనే పరమేశ్వరుడు శంకరుడు అయిపోతాడు. ఒక్క నవ్వు నవ్వి, పార్వతి నిజమే, ఆవిడకు నువ్వు వరం ఇచ్చావు కదా, కానీ వాళ్ళు రాక్షసులు. నేను ఇప్పుడు వీళ్ళని విడిచిపెట్టకపోతే వీళ్ళు మరలా దుర్మార్గపు పనులు చేయడం మొదలు పెడతారు. కనుక నువ్వు వీళ్ళు ప్రజలను నిమిత్తం పెట్టకుండా ఉండే విధంగా చూసే నిమిత్తం నేను ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో ఉంటాను. నీవు కూడా నీ వల్ల బ్రతుకుతున్నావనే వాళ్ళని గుర్తించడానికి అమ్మవారి రూపంలో నువ్వు కూడా ఇక్కడే ఉండు, కూర్చో. నేను నాగనాథుడు అనే పేరుతో ఇక్కడ పిలుస్తాను. ఈశ్వరి, నీవు నాగేశ్వరి అనేటటువంటి పేరుతో ఇక్కడ వెళ్ళవలసింది అంటాడు పరమేశ్వరుడు. ఇక ఆ విధంగా ఇద్దరు కూడా ఆ ప్రదేశంలో జ్యోతిర్లింగమై వెలుస్తారు. ఎవరికైనా కానీ స్వామి వారి దర్శనం చేసుకున్న వారికి జన్మ జన్మల యందు పార్వతీ పరమేశ్వరుల యొక్క పద్మముల యందు చెక్కు చెదరనటువంటి భక్తి ప్రవర్తనలు కలిగే విధంగా నేను అనుగ్రహిస్తాను అంటూ పరమేశ్వరుడు శపథం చేసి చెప్పి నాగనాథునిగా ఆ యొక్క తీరం నందు వెలిసి ఉంటాడు. ఇప్పుడు జ్యోతిర్లింగంలో ఒక లింగమైనటువంటి కృష్ణేశ్వరుడు జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. ఈ శివలింగం గురించి చెప్పేటటువంటి ఒక విశేషం కూడా చెప్పబడింది. ఆ విశేషం ఏమిటో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒకానొకప్పుడు దేవగిరి అనే ఒక పట్టణంలో సుధర్ముడు అనేటటువంటి ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను త్రికాల సంధ్యావందనం అలవాటైనటువంటి గొప్ప బ్రాహ్మణుడు. అయితే నిరంతరం కూడా శివార్చన చేసుకుంటూ చక్కగా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ ఉండేవాడు. భగవంతుని యందు మనసును రమించడం చేత తనకి ఇది ఉన్నదని కానీ తనకి ఇది లేదని కానీ ఎన్నడూ కూడా ఎలాంటి భావన చేసేవాడు కాదు. తనకు ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహమే అనుకుంటూ తన యొక్క ఉన్నతమైనటువంటి సంపన్నత కలిగినటువంటి గొప్ప హృదయం కలిగిన వాడు అతను. ఆయన భార్య పేరు సుదేహ. ఆమె మహాసౌశల్యవతి, ఎప్పుడు కూడా భర్తను అనువర్తించేటటువంటి స్వభావం కలిగినటువంటి గొప్ప తల్లి. అలా చాలా కాలం ఉంటూ ఉండగా వారిద్దరికీ కూడా బిడ్డలు కలగలేదు. అయితే ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది. వివాహం జరిగి ఇన్ని సంవత్సరాలు జరిగినా ఇప్పటికీ కూడా మనకు సంతానం లేదు, మనం ఎప్పుడూ కూడా పరమేశ్వరుని ఆరాధిస్తూ ఉంటాము, ఆయన యొక్క అనుగ్రహం మనపై లేదా అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆయన భార్యతో ఇలా అంటాడు, ఏమిటే నీ వెర్రి, ఎవరికి తల్లిదండ్రులు, ఎవరికి బిడ్డలు, ఎవరి స్వార్థం వారిది. అటువంటి బిడ్డల కోసం ఎందుకు నీకు ఇంతటి అలజడి? నీకు ఉన్నటువంటి ఆ విపరీతమైనటువంటి ప్రేమ, అలాగే నీకు ఉన్నటువంటి ఎక్కువగా అంటే బిడ్డలను ఏ విధంగా పొందాలి అనేటటువంటి ఆతృత, ఇవన్నీ కూడా పరమేశ్వరుని యందు పెట్టు, తప్పక తరిస్తావు. నీతో పాటు నేను కూడా తరిస్తాను. ఈ బిడ్డలు, సంసారం మనం తరించడానికి ప్రతిబంధకాలు. అందుకని చెప్పి మరో ఆలోచన చేయకుండా ఈశ్వరుని యందు నీ మనసును లగ్నం చెయ్యి అని చెప్తాడు. ఆ మాటలు విన్న తరువాత ఆవిడ తన మనసును సర్దుకుంటుంది. అయితే ఒకనాడు ఆవిడ పొరుగింటికి వెళ్తుంది. ఆ సందర్భంలో స్త్రీల మధ్య ఏదో వాదులాడుకోవడం జరుగుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఈ సుదేహ అదంతా కూడా గమనించి వారికి ఒక మంచి మాట చెప్తుంది. అప్పుడు ఆ పక్క ఆవిడ చెప్పడానికి నీకు ఉన్నటువంటి యోగ్యత ఏమిటి అంటుంది. ఆమె ఆ మాటలకు చాలా బాధపడుతుంది. భర్త దగ్గరకు వెళ్ళి చెబుతుంది. అప్పుడు ఆయన, నేను ఎంత చెప్పినా కూడా నువ్వు బిడ్డల గురించి ఆలోచిస్తూ ఉన్నావు కదూ, మనసును పరమేశ్వరుని వైపు మరలించుకోలేకపోతున్నావా? బిడ్డలు కలగపోవడానికి దోషం నీదో నాదో తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను, ఈ విషయాన్ని పరమేశ్వరుని అడుగుతాను అని చెబుతాడు. ఇక ఆ తర్వాత ఆవిడికి చెప్పకుండా ఒక పరీక్ష పెడతాడు. 2 పూలదండలు తెచ్చి భగవంతుని పాదాల దగ్గర పెడతాడు. 2 పువ్వులు పెట్టి ఆయన పరమేశ్వరుడికి ఒక విజ్ఞాపన చేస్తాడు. ఒకవేళ నా యందు బిడ్డలు పుట్టడానికి దోషం ఉంటే ఆవిడ ఈ దండ ముట్టుకుంటుంది, మాకు అదృష్టం రాసి పెట్టి ఉంటే ఈవిడ ఆ దండ ముట్టుకుంటుంది అనుకుంటూ, ఈశ్వర నీ సంకల్పాన్ని మాకు తెలియచేయి అంటూ దండలు అక్కడ పెట్టి భార్యతో, ఈ దండల్లో ఏదైనా కానీ ఒకదాన్ని ముట్టుకో అని చెప్తాడు. ఆయన ఏ దండ ముట్టుకోమంటే పిల్లలు పుడతాడని చెప్పి సంకల్పం చేశాడో దానిని విడిచిపెట్టి 2వ దండను తీస్తుంది. ఆవిడ అప్పుడు ఆయన తమ ఇద్దరికీ కూడా ఒక సంతానం కలగదని, ఇక సంతానం గురించి తనను ప్రశ్నించవద్దని చెప్పి
కేవలం పరమేశ్వరుని యందే మన మనస్సు పెట్టుకోవాల్సిందిగా తన భార్యకు చెబుతాడు. అప్పుడు ఆవిడ అలా వీలు లేదంటూ నాకు కొడుకు పుట్టకపోయినా బాధ లేదు, కానీ అమ్మ అని పిలిపించుకోవడానికి మీరు మరొక వివాహం చేసుకోవాల్సిందే అని అయినా చేసుకోండి అని అంటుంది. ఆమె మీకు సంతానం కలుగుతారు కదా, కనుక వాళ్ళైనా నన్ను కనీసం అమ్మ అని పిలుస్తారు అని అది చాలండి అంటూ ఆయన ఈ పని నీవు చెప్పినంత తేలిక కాదు, ఇది ఒకనాడు నీ యందు పెనుభూతమై కూర్చుంటుంది, ఒక్కసారి నీవే ఆలోచించుకో, కనుక నేను పెళ్లి చేసుకోను అంటాడు. అప్పుడు ఆవిడ చచ్చిపోతానన్నంతగా మారాన్ చేస్తూ తన భర్తను అడుగుతుంది. ఇక ఆవిడ మాటను కాదనలేక ఆవిడ చెల్లెల్నే వివాహం చేసుకుంటాడు. ఆమె పేరు కృష్ణ. సంతోషంగా అలా కాలం గడుస్తూ ఉంటుంది. కృష్ణకు ఒక లక్షణం ఉండేది. అదేమిటి అంటే ఏది ఇంట్లో జరిగినా ముందు దానిని అక్కకు చెప్పేసేది. భర్త కూడా పెద్ద భార్యను గౌరవించి మసలుకుంటూ ఉండేవాడు. ఇక ఆవిడ ప్రతిరోజు కూడా 101 పార్థివ లింగాలకు అర్చన చేస్తూ ఉండేది. పూజ అయిన తరువాత 101 శివలింగాలను తీసి ఒక సరోవరంలో కలుపుతూ ఉండేది. ఆ విధంగా 3 సంవత్సరాల పాటు శివ ఆరాధన చేస్తూ ఉంటుంది. ఆవిడ చేసినటువంటి శివ పూజ వలన ఆయనకు నాన్న అనిపించుకోగలిగినట్టు అదృష్టం కలుగుతుంది. 3 సంవత్సరాల్లో ఆవిడ దాదాపు 1,00,000 శివలింగాలకు పూజ చేస్తుంది. తరువాత ఆమె గర్భాన్ని ధరిస్తుంది. అనగా అంత పాపం ఇంత అర్చనతో విరిగిపోయింది అన్నమాట. ఇప్పుడు ఆవిడ 3 సంవత్సరాల తర్వాత గర్భం ధరించి పండు లాంటి మగపిల్లవాడిని కంటుంది. ఇక ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉంటూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. నెమ్మదిగా ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతూ ఉంటాడు. ఆ పిల్లవాడికి యుక్త వయసు వస్తుంది. అతనికి వివాహం చేస్తారు. వీళ్ళైతే సుదేహను గౌరవంగా చూసుకుంటూ ఉండేవారు. కానీ వియ్యాల వారు మాత్రం ఆమెను ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా, అంటే పిల్లవాడి సొంత తల్లి ఎవరైతే ఉందో ఆవిడికే పెద్ద పీట వేసేవారు. ఆమెను అగౌరవంగా మాట్లాడుతూ ఉండేవారు. కనీసం ఆమెకు మర్యాద కూడా ఇచ్చేవారు కాదు. దాంతో సుదేహంలో విపరీతమైనటువంటి కక్ష పుడుతుంది. అసూయ ప్రబలడానికి అది హేతువు అవుతుంది. ఒక కొడుకు ఉండడమే తన చెల్లులు అంత ఆదరణ పొందడానికి కారణం కదా అని చెప్పి అనుకుని, అసలు ఆ కొడుకే లేకపోతే ఎంత ఆనందంగా ఉన్నటువంటి నా చెల్లెలు తన కళ్ళ వెంట నీటిదారులు కారుతూ ఉంటే గుండెలు బాదుకుని ఏడిస్తే తప్ప తన అగ్ని చల్లారదు అని చెప్పి అనుకుంటుంది సుదేహ. ఆ విధంగా ఒకనాడు కొడుకు కోడలు పడుకుని ఉంటారు. ఆ సమయంలో తన భార్యతో నిద్రపోతున్నటువంటి పిల్లవాడి గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపి శరీరాన్ని ముక్కలుగా కోసి మూట కట్టి ఆ మూటను తీసుకుని వెళ్ళి తన చెల్లెలు రోజు శివలింగాలను కలిపేటటువంటి ప్రదేశంలో ఆ నీటిని పారబోస్తుంది. తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేసుకుని గుడిలో ధ్యానం చేసుకుందామని చెప్పి నదీ తీరానికి వెళ్ళిపోతాడు ఆ బ్రాహ్మణుడు. ఇక కృష్ణ 101 శివలింగాలకు అర్చన చేసుకుంటూ ఉంటుంది. తరువాత ఆ పిల్లవాడి భార్య నిద్ర లేచి చూస్తుంది. తన ఒంటి మీద పక్క బట్టల మీద నెత్తురు ఉండడం గమనిస్తుంది. ఆ దృశ్యాన్ని చూసి ఆమె ఒక్కసారిగా గొల్లుమంటూ ఏడుస్తుంది. ఇక సుదేహ గబగబా లోపలికి వెళ్ళి చూసి, అయ్యో కొడుకు పోయాడమ్మా అంటూ ఈవిడ కూడా ఏడుస్తూ, కృష్ణ ఏడవదే ఏడవకే అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇక కృష్ణ మామూలుగానే ఏమీ జరగనట్టుగానే ఏమీ విన్నట్టుగానే తను శివార్చన చేసుకుంటూ ఉంటుంది. కృష్ణ ఇలా అంటుంది, ఎవరైతే ఈ బిడ్డను ఇచ్చాడో ఆ బిడ్డకు అతను రక్షకుడు, అతనే ఈ బిడ్డను రక్షిస్తాడు అనుకుంటూ శివలింగాలకు పూజ చేసి తరువాత ఆ పూజ చేసినటువంటి శివలింగాలను నీటిలో కలపడానికే నది వద్దకు వెళ్ళి చూసేసరికి కొడుకు శరీర భాగాలు ఆ యొక్క నీటి మీద తేలుతూ కనిపిస్తాయి. ఇక చిత్రం ఏమిటంటే ఆమె ఏమీ కూడా అందదు. ఆ దృశ్యాన్ని పరమేశ్వరుడు తట్టుకోలేకపోతాడు. అది చిత్రం. ఈ భక్తిని పరమేశ్వరుడు కూడా భరించలేకపోతాడు. వెంటనే అమ్మా అమ్మా అంటూ పిల్లవాడు వచ్చేసి, పెద్దమ్మ చంపగా నీ పూజకు పరమేశ్వరుడు మెచ్చి నన్ను బ్రతికించాడు అమ్మా అని చెప్తాడు. ఆవిడ, చూడు నాయన, నిన్ను కాపాడినవాడు మహాకాలుడు, ఆయన తీసుకెళ్ళేవాడు అలాగే బ్రతికించగలడు, ఆయన నిన్ను రక్షించాడు కదా అని అంటుంది. కానీ తల్లి అయినటువంటి కృష్ణ, నాయన నీవు మాట్లాడేది తప్పు, పెద్దమ్మను అలా అనకూడదు, ముక్కంటి స్వామిని నిన్ను రక్షించాడు, ఆయన రక్షణ ఉన్నంతకాలం ఎవరు కూడా ఏమీ నిన్ను చేయలేరు కదా, కనుక నీవు ఎవరి మీద కూడా కోపాన్ని కానీ లేదంటే కక్షను కానీ నీ మనసులో లేకుండా ఇంట్లోకి వెళ్ళిపో అని చెబుతుంది. ఇక తర్వాత ఆ మాటలు చెప్పిన తర్వాత కృష్ణ కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇది కూడా పరమేశ్వరుడు తట్టుకోలేక 3 కన్నులతో త్రిశూలాన్ని పట్టుకుని, కృష్ణ
ఈ త్రిశూలంలో నీ అక్కను పొడి చేస్తాను అని చెప్తాడు. ఆవిడ ఎందుకు స్వామి అని చెప్పి అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు తెల్లబోతాడు. ఎందుకేమిటి, ఆవిడే కదా నీ కొడుకును చంపేసింది అని అంటాడు పరమేశ్వరుడు. కాబట్టే నీవు ఎంత ఉదారుడవో లోకానికి తెలిసింది కదా స్వామి అని చెప్పి అంటుంది. కనుక ఎవరు చంపారో ఈ లోకానికి తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత, అంతా నిన్ను నమ్మిన వారికి నాశనం లేదని ఈ లోకానికి తెలుసు కదా స్వామి. ఈశ్వర, నీ పాదాల యందు భక్తిని నాకు కృపగా ఉంచు. ఎప్పుడు కూడా ఈ భక్తి చెక్కు చెదరకుండా ఉంచు. అసలు నేను ఈ కొడుకుని ఏ విధంగా పొందగలిగాను? మా అక్క వల్లనే కదా నాకు ఈ కొడుకు కలిగాడు. మా అక్క వల్లనే కదా నీ యందు ఎక్కువ భక్తి కలిగింది నాకు. ఈ ఔదార్యాన్ని ఎలా అనుగ్రహించు స్వామి అంటుంది. ఆమె మాటలకు త్రిశూలం పట్టుకున్నటువంటి ఆ పరమేశ్వరుడు అలా నిలబడి, నేను నీకు కనపడ్డాను కనుక ఏదైనా కానీ ఒక కోరిక కోరుకో అని అంటాడు పరమేశ్వరుడు. అప్పుడు కృష్ణ ఇలా అంటుంది, స్వామి అయితే ఒకటి అడుగుతాను. ఏ నీటిలో పడిపోయినటువంటి పిల్లాడిని రక్షించావో, ఏ నీటిలో రోజు కూడా 101 శివలింగాలను తీసుకువచ్చి కలిపానో ఆ నీటిలోనే నువ్వు జ్యోతిర్లింగంగా వెలగాలి. ఇదే నా కోరిక. నీ దగ్గరకు వచ్చి నమస్కరించినటువంటి వారందరికీ కూడా నీవు ఇదే విధంగా కాపాడాలి స్వామి అనుకుంటుంది. అప్పుడు పరమేశ్వరుడు, ఓకే తప్పకుండా అలాగే చేస్తాను. నీకు కోరిక మేరకు ఈ ప్రదేశంలో జ్యోతిర్లింగంగా ఉంటాను. నీ పేరు మీద కృష్ణేశ్వరుడు అనే పేరుతో వెలుస్తాను. నీవు నాకు గొప్ప భక్తురాలు కనుక ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నిన్ను స్మరించాలి. ప్రతి ఒక్కరూ కూడా నిన్ను తలుచుకోవాలి. ఒక్కసారిగా నీ చరిత్రను జ్ఞాపకం చేసుకోవాలి. పరమేశ్వరుని యొక్క ఔదార్యం కృష్ణ వలన గుర్తుకు రావాలి. నా ఔదార్యం ప్రకటితమవడానికి కారణం నువ్వే కదా. కనుక నిన్ను తలుచుకుని నన్ను తలుచుకోవాలి. నా పేరు ఈశ్వరుడు కాదు, కృష్ణేశ్వరుడు అంటూ కృష్ణేశ్వరుడై అక్కడ పిలుస్తాడు పరమేశ్వరుడు. తరువాత పరమేశ్వరుడు, కృష్ణ 101 తరాలు నీ వంశంలో చెప్పుకోదగినటువంటి గొప్ప మహా భక్తులైనటువంటి వారు నీ కుమారులుగా జన్మించి సంతోషంగా కాలం గడుపుతారు. అలా నీకు నేను వరం ఇస్తున్నాను. మీ అక్కకు కలిగినటువంటి దుర్బుద్ధిని తీసివేసి ఆమెకు సద్బుద్ధిని ఇచ్చేశాను. ఆమె ఈ వేళ నుంచి నాకు మహాభక్తురాలు అయిపోతుంది అని చెబుతాడు పరమేశ్వరుడు. వాటన్నింటినీ కూడా కృష్ణ అడగలేదు, కానీ ఆమె భక్తితో నమ్మి నిలబడినందుకు ఆమెకు పరమేశ్వరుడు అన్ని వరాలను ప్రసాదించాడు. కనుకనే పరమేశ్వరుని నమ్మిన వారికి ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇప్పుడు మరొక చక్కని కథని గురించి తెలుసుకుందామా? ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడా మందరగిరి పర్వతం మీద కూర్చుని ఉంటారు. వారిని ఆ పర్వతం ఒక జీవస్వరూపంలో పొంది వారిని సేవిస్తూ ఉంటుంది. పార్వతీదేవి నలుపు రంగులో ఉంటుంది. పరమేశ్వరుడు చెల్లెలుగా సరస్వతీదేవి సంభావింపబడుతూ ఉంటుంది. పరమేశ్వరుడు తెల్లగా ఉంటాడు. ఆయన వాహనం అయినటువంటి వృషభం తెల్లగా ఉంటుంది. ఆయన ఉండేటటువంటి పర్వతం కూడా తెల్లగా ఉంటుంది. వేసుకునేటటువంటి పుర్రెలు మాల తెలుపు, ఇక ఒంటికి రాసుకునేటటువంటి విభూది తెలుపు. తెల్లని శంకరుడు జ్ఞానప్రదాత అయి ఉంటాడు. ఇంత తెల్లని శంకరుడి పక్కన నల్లగా ఉన్నటువంటి అమ్మవారు కూర్చుని ఉంటుంది. కానీ యథార్థానికి శివపార్వతులు ఇరువురిలో కూడా వారి రూపురేఖలకు సంబంధించినటువంటి భావనలు ఎప్పుడూ కూడా ఉండేవి కాదు. ఆయన పార్వతీదేవి వంక చూసినటువంటి క్షణంలో ఒక్కసారిగా కాళీ అంటి పిలుస్తాడు. ఆ పిలుపు పూర్వం పిలిచినట్టుగా ఉండదు. కొద్దిగా ఏదో ఎత్తి పొడిచినట్టుగా అనిపిస్తుంది అమ్మవారికి. ఓ నల్లపిల్ల అని పిలిచినట్లుగా అనిపిస్తుంది. వెంటనే ఆవిడ ముఖం ఎర్రగా అయిపోయి కన్నులు వెంట బాష్పధారులు కారుతూ ఉండగా అమ్మవారు కిందకి దిగి, లోకము నుండి ఎన్ని సుఖాలైనా ఉండవచ్చు, ఎన్ని భోగాలైనా ఉండవచ్చు, కానీ భర్తకు ప్రీతి చేయలేనటువంటి సౌందర్యం ఈ శరీరం నందు లేనప్పుడు ఒక కాంత అటువంటి శరీరాన్ని పొంది ఉండడంతో ఎంతో బాధపడుతుంది కదా. ఇప్పుడు నేను కైలాసంలో ఉన్న మణిద్వీపంలో ఉన్న నన్ను ఎంతమంది సేవిస్తున్నా మావారు మాత్రం నన్ను కాళీ అనే పిలిచారే. ఇటువంటి భావన నాకు కలగగానే ఈ శరీరం మీద ఎక్కసం కలుగుతుంది అనుకుంటుంది. అన్ని కారణాల చేత ఆవిడ భర్త ప్రీతిని కోరుకుంటుంది. తాను ఏది చేసినా కూడా భర్త ప్రీతి కోసమే చేస్తుంది. ఇది మహాపతివ్రత యొక్క లక్షణం. అందుకే శంకరాచార్యుల వారంతటి వారే సౌందర్యలహరిని ప్రారంభం చేస్తే శివ శక్తాయుక్తితో అంటూ ప్రారంభిస్తారు. ఆయన పేరు ఎత్తకుండా మెదలాడితే అమ్మవారి ముఖం చిట్లించుకుంటుందట. కనుక ఆయన పేరు చెబితే అమ్మవారికి ఎంతో సంతోషం కలుగుతుందట. ముందుగా అమ్మవారి కంటే కూడా అయ్యవారిని తలిస్తే ఆమెకు ఎంతో సంతోషం వేస్తుందట. నీవు ఈ శరీరాన్ని చూసి ప్రీతిని పొందడం లేదు, అటువంటప్పుడు ఈ శరీరంతో ఉండాలని నేను కూడా అనుకోవడం లేదు. ఈ నల్లని శరీరాన్ని విడిచిపెట్టేస్తాను. నీకు ప్రీతిని కలిగించేటటువంటి శరీరంతోనే మరలా వస్తాను స్వామి.
నన్ను అనుగ్రహించండి అంటుంది. ఆ మాటకు పరమేశ్వరుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి, అయ్యో పార్వతి, నా మనసు గురించి నీకు తెలియదా? నీ యందు నాకు ఎప్పుడు కూడా అటువంటి భావన లేదు. ఒకవేళ నేను పరాచానికి అన్న మాట నీకు అంత కష్టపెట్టినట్లుగా అనిపిస్తే, ఇంతటి నిర్ణయం తీసుకునేటట్లయితే నేను నీ పాదాల మీద వాలి నీ చేసుకుంటాను. నీ సేవ చేసుకోవటం వల్ల నీవు ఇంత తొందర నిర్ణయాన్ని తీసుకోవద్దు అంటాడు. అయితే ఎవరికి కూడా తెలియనటువంటి విషయం ఇప్పుడు ఈ విషయం లోకానికి అంతటికీ కూడా తెలుస్తుంది కదా అని అంటాడు. పరమేశ్వరుడి మాటలు విన్నటువంటి ఆవిడ, లేదు లేదు స్వామి, నేను మీ మనసును చూరగొనలేకపోయినప్పటికీ నేను ఇలా ఉండేదాన్ని, నేను ఇష్టపడలేకపోతున్నాను, నేను ఇక ఈ శరీరంతో ఉండనంటూ శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. మరలా ఆవిడ హిమవంతుని కుమార్తెగా పుట్టి గొప్ప తపస్సు చేసి పరమేశ్వరుడి ఇల్లాలు అవుతుంది. ఇప్పుడు మరలా ఇంకొకసారి ఆవిడ తపస్సుకు బయలుదేరుతుంది. ఆ ఆకాశగంగలో స్నానం చేసి తపస్సుకు అనుకూలమైనటువంటి వస్త్రాలను ధరిస్తుంది. ఎవరు ఈ మాట అన్నారో ఆయనకే ప్రీతి కలిగిన విధంగా మంచి రంగును నేను పొందుతాను అంటూ నియతమైనటువంటి సంకల్పం చేసి తపస్సు చేయడం ప్రారంభిస్తుంది. ఆమెను తిందామని చెప్పి అక్కడికి ఒక పులి వస్తుంది. ఆమెను చూడగానే దుష్టగుణం కలిగినటువంటి ఆ పులి సైతం సాత్విక ప్రవృత్తిని పొంది అలా చూస్తూ నిలిచిపోతుంది. తిందామనుకున్న కోరికతో వచ్చి నిలబడినటువంటి వస్తువులు కూడా 3 రకాలైనటువంటి మలములు ఆవిడని చూసేసరికి ఎగిరిపోతాయి. అమ్మవారి పాదాలకు ఉండేటువంటి బొటన వేలు గోటి నుండి వస్తున్నటువంటి కాంతిని చూసి పాపాలన్నీ కూడా ఎగిరిపోతాయి అంటూ వ్యాస మహర్షుల వారే అన్నారు. అగ్నిహోత్రాన్ని ముట్టుకుంటే కాల్చడం దాని యొక్క ధర్మం. ఈశ్వర దర్శనం ఎలా చేసినా కూడా, అది ఏ దృష్టితో చేసినా కూడా తేరిపారి మరి అమ్మవారి వంక అలా చూసినంత మాత్రాన చేత ఆవిడ దానిలో ఉన్నటువంటి 3 రకాలైనటువంటి మలాలను తీసివేస్తుందట. అదే పనిగా అమ్మవారి తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశం చుట్టూ తిరుగుతూ అమ్మవారి తపస్సును భంగం చేయడానికి ఏ ప్రాణిని కూడా లోపలికి రాకుండా కాపాడుతూ ఉంటుంది ఆ పులి. తరువాత శుంభులను సంహరించడానికే తన రూపాన్ని ఇవ్వమంటూ బ్రహ్మదేవుడును. అప్పుడు ఆ తల్లి ఇప్పుడు ఈ రూపాన్ని స్వీకరించాలి కదా. బంగారు రంగులో ఉండేటువంటి మొగలి పువ్వుని ఎలా అయితే ఉంటుందో అలాంటి రంగులో తెలుపు, ఎరుపు, పసుపు రంగులతో కూడినటువంటి రంగులోకి అమ్మవారు మారిపోతుంది. గౌరవర్ణాన్ని పొందుతుంది. కాబట్టి గౌరీ అని పిలుస్తారు. తన నల్లని శరీరాన్ని పాము కుబుసం ఏ విధంగా అయితే విడిచిపెడుతుందో అమ్మవారు కూడా లీలామాత్రంగా ఆ శరీరాన్ని విడిచిపెడుతుంది. ఈ విధంగా విడిచినటువంటి నల్లని శరీరానికి కౌశికి అనే పేరు పెడుతుంది. ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే, పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగింది కాముడి బాణాల వల్ల జరిగినటువంటి సృష్టి కాదు. అది లీలామాత్రంగా వీళ్ళిద్దరూ కలిసి కామేశ్వరుడై ఆ తల్లి లోపల మనసునందు కదిలితే ఆ సృష్టిగా పరిణమించింది. కనుక ఇప్పుడు కౌశికి అనే పేరుతో నల్లని శరీరాన్ని ఇచ్చి ఈవిడ శుంభులకు సంహారం చేస్తూనే దేవుడు కోరికలను తీరుస్తుంది. కనుకనే ఈ విధంగా అవతారం దాల్చబడింది. ఇప్పుడు ఈ కౌశికి వెళ్ళి శుంభుల యొక్క సంహారం పూర్తి చేస్తుంది. ఆ తరువాత అమ్మవారు వింధ్యావాసిని అయి వింధ్యాపర్వతం మీద కూర్చుని ఉంటుంది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు అమ్మవారికి చక్కగా నమస్కరించి స్తోత్రం చేసి ఒక సింహాన్ని ఆవిడకు వాహనంగా ఉపకరించి ఇస్తాడు. సింహవాహన అనే పేరుతో వింధ్యావాసిని అనే పేరుతో ఆ కౌశికి మనలందరినీ కూడా రక్షించడం కోసం అని చెప్పి ఆ వింధ్యా పర్వతం మీద వేంచేసి ఉంది. ఇప్పుడు ఈ గౌరీ వాగ్యముని కూడా పెంటబెట్టుకుని అన్ని పరమేశ్వరుడు ఉన్నటువంటి మందర మీదకు వెళ్తుంది. ఇక ఆమెను చూసినటువంటి పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు. పార్వతి, నేను ఆనాడు ఈ మాట ఎందుకు అన్నాను? నీకు ఉన్నటువంటి రహస్యం ఇప్పుడు నేను చెప్పనా? నీకు అర్థమైంది కదా. ఈ శరీరాన్ని విడిచిపెట్టి దీంతో రాక్షస సంహారం జరగాలి కాబట్టి అలా అన్నాను. ఇప్పుడు నువ్వు నాకు ప్రీతి కలగడం కోసం అని చెప్పి మరలా చక్కని శరీరంతో వచ్చి పక్కన కూర్చుకోవడం చేత లోకానికి ఒక కొత్త మర్యాద కూడా ఏర్పడాలి. నీవు వాక్యము, నీవు విద్య, నేను అవిద్య చేత ప్రసాదింపబడేటటువంటి జ్ఞానాన్ని, విద్యా జ్ఞానం ఈ రెండూ కూడా ఎలా విడివడి ఉండవో అలా నీవు నేను ఎల్లప్పుడూ కూడా కలిసే ఉంటాం. కనుక ఈ సమస్తము కూడా మన ఇరువురమై ఉన్నాం. ఇక మనం విడిచిపెట్టి ఎప్పుడూ కూడా ఒకరినొకరు దూరంగా ఉండడం అనేది జరగదు. అటువంటిది నీవు నా మీద కోపబడి దూరంగా వెళ్ళినట్లుగా కనపడడం కూడా ఒక అద్భుతమే, లోకరక్షణ కోసమే అని చెప్పి ఇద్దరం అలా ఆకృతులను స్వీకరించాం. మనం చేసినటువంటి ఈ లీల వృధాగా పోదు, రాబోయే కాలంలో లోకానికి రక్షణ హేతువు అవుతుంది అంటాడు పరమేశ్వరుడు. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరు ఇరువురు కూడా లోకానికి ఏదో ఒక సంకేతం తెలియజేయడం కోసం కొన్నిసార్లు వాదులాడుకోవడం, అలాగే కొన్నిసార్లు సంతోషంగా కాలం గడపడం, మరికొన్నిసార్లు ఏదో ఒక విధంగా వింత సంఘటనలు చేయడం, వారి ఇరువురు
ముగ్గురు కూడా లోక రక్షణ కోసం చేసే విధంగా చేస్తారని మనం గుర్తించాలి. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం అండి. శ్రీ లలితార్పణమస్తు. శ్రీ కనకదుర్గమ్మ తల్లికి జై. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.